వెల్కమ్ టు మై ఫస్ట్ బ్లాగ్ మామ. ఇవాళ అయితే మనం నెల్లూరు జిల్లాలోని గండవరం గ్రామంలో ఉన్న శివాలయంకి అయితే వచ్చేసాం. ఈ శివాలయంలో ఒక విశిష్టత చేస్తాడు. వీడియో చివరి వరకు ఎన్ని వరకు చూసి మిస్ కావద్దు. నాకు ఇక్కడికి వచ్చిన స్టార్టింగ్లో దీన్ని చూడంగానే నాకు బాహుబలి సినిమాలో ప్రభాస్ రథం లాగుతాడు కదా, ఆ సీన్ అయితే గుర్తుకొచ్చింది కదా. దీన్ని ఆర్కిటెక్చర్ గోపురం నుంచి కింద దాకా సేమ్ ఆ సినిమాలో ఎలా అయితే ఉందో అలానే మీకు కనిపిస్తుంది. మీకు కొంచెం డీటెయిల్గా దగ్గరికి మా ఫ్రెండ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దాని మీద ఏమేమి బొమ్మలు ఉన్నాయో, ఎలా చెక్కారు, ఎవరు చెక్కారు, ఏంటి అనేది చూడండి. ఇక్కడ మనం గుడికి ఎంట్రన్స్ లోనే ఇక్కడ ఒక రథం కనపడుతుంది. ఈ రథంలోని ఇక్కడ చెక్కినవన్నీ మన శిల్పులు ఎంతో కష్టపడి, ఇదిగోండి ఇక్కడ ఆంజనేయ స్వామి, సీతాదేవి, రాముడు, అలాగే బ్రహ్మదేవుడు, ఇలాగా మన ఈ రథం వెనకాల మొత్తం ఎన్నో విగ్రహాలు చెక్కుంటాయి. 800 ఏళ్ళ కిందటిది ఇది. ఇప్పుడు వరకు కూడా తుప్పు పట్టింది, కాకపోతే దీన్ని ఇప్పటికీ కూడా కాపాడుకుంటూ వస్తున్నారు ఇక్కడ ఉండే గుడి వాళ్ళు. ఇవి ఈ బొమ్మలన్నీ కూడా మనకి దేన్ని ఉద్దేశిస్తున్నాయంటే మన మూలాలు, మన ప్రత్యేకతలు, సంప్రదాయాలు అవన్నీ బాగుండాలని మన పెద్దవాళ్ళు ఈ బొమ్మల రూపంలో చూపిస్తున్నారు. గుడి గోపురం అన్నీ చూశారు కదా. ఈ గుడిని అయితే క్రీస్తు శకం 12వ శతాబ్దంలో చౌలరాజులు అప్పుడు నెల్లూరుని పరిపాలిస్తున్నప్పుడు కట్టడం జరిగింది. ఇది కట్టి దాదాపు 800 సంవత్సరాలు అయితే అవుతుంది. ఈ గుడిని చూసినట్లయితే ఇప్పటి వరకు చెక్కు చెదరలేదు, అలా నిర్మించారనమాట. నిర్మించిన యొక్క మూల కారణం ఏంటంటే, శివుడు చౌలరాజులకి కలలో వచ్చి మీరు గండవరం వెళ్ళండి, అక్కడ నేను వెలుసుంటాను అని చెప్పారు. చౌలరాజులు ఇక్కడికి వచ్చి చూసిన వెంటనే ఇక్కడ ఈ స్థలం ఏదైతే ఉందో ఇక్కడ పాము పుట్టల మధ్యలో శివలింగం అయితే అతను దర్శించింది. దాని తర్వాత ఈ కట్టుబడిని అయితే వాళ్ళు నిర్మించడం స్టార్ట్ చేశారు. దాదాపు 6 సంవత్సరాలు ఈ నిర్మాణ కట్టుబడికి అయితే టైం తీసుకుందనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ గుడి చుట్టూరు మనము ఇక్కడ చూపించు, ఇక్కడ ఈ శిలలు మొత్తం ఒకే రాయితో అయితే నిర్మాణం చేయడం జరిగింది. ఒకే రాయిని ఇలాగా చెక్కడం జరిగింది. ఇక్కడ మీరు శిల్పాలు గమనించినట్లయితే ఇవి మహాభారతంలో మన పురాణాలని అన్నిటినీ మీకు తెలియజేస్తాయి. మన నెల్లూరు ప్రజలకి శివరాత్రి ఎక్కడ అంగరంగ వైభవంగా చేస్తారంటే ఫస్ట్ గుర్తొచ్చేది మన గండవరమే. ఈ గండవరంలో అయితే దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి శివరాత్రి అనేది అంగరంగ వైభవంగా చేస్తారు. 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు అయితే ఈ ఊరి ప్రజలు చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఫస్ట్గా మన ఈశ్వరుడికి ఇష్టమైన నందితో అయితే ఈ ఉత్సవాలను స్టార్ట్ చేస్తారు. ఎద్దుల బల ప్రదర్శన పోటీలతో ఈ కార్యక్రమాలు అయితే స్టార్ట్ చేస్తారు. తర్వాత రేపు శివరాత్రి కాబట్టి రేపు శివరాత్రి ఉత్సవాలు దానికి సంబంధిత పూజలు అన్నీ జరుగుతాయి. అలా 3 రోజుల పాటు ఈ ఊరిలో అయితే పండగ వాతావరణం నెలకొంటుంది. ఇప్పుడే దర్శనం చేసుకుని అయితే మనం బయటకు వచ్చాం. లోపల శివుడిని అలా చూస్తుంటే మనకు ఎన్ని బాధలు ఉన్నా మర్చిపోతాం. లోపల విజువల్స్ అయితే చాలా పీస్ఫుల్గా ఉన్నాయి. అలాగే మనము దర్శనం చేసుకొని తర్వాత కోనేరు దగ్గరికి అయితే వచ్చేసాం. కోనేరు దగ్గర మీరు చూసినట్లయితే కోనేరు మధ్యలో శివుడు ఎలా ఉన్నాడు చూడుతూ పైన అభిషేకం చేసుకునే దానికి పైన ఏమైనా అభిషేకం చేయాలంటే దాంట్లో పాలైనా అన్నీ వేస్తారు. అక్కడి నుంచి అభిషేకం చేస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత బాగా ఆర్కిటెక్చర్ అయితే చేస్తున్నారు. అక్కడ నంది బొమ్మ ఉంది, ఆ నందిలో నుంచి వాటర్ అనేది వస్తుంది. ఈ విజువల్ చాలా బాగుంది. మీరు కనుక నెల్లూరులో ఉంటున్నట్లయితే మీరు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన గుడి ఏదన్నా ఉందంటే అది మన గండవరంలోనే ఉంది.